జ్యోతిష్య క్లాసులో మనం శుభ షష్టాష్టకాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. అందులో చెప్పాను, మేష వృశ్చికాలు అయినప్పుడు అమ్మాయి రాశి వృశ్చికం అయినప్పుడు, అబ్బాయి రాశి మేషం అయినప్పుడు 6, 8 అవుతుంది. అయితే 6, 8 వద్దన్నారు కాబట్టి ఇది శుభ షష్టాష్టకం అంటే శుభ షష్టాష్టకం. ఎందుకంటే మేష వృశ్చిక రాశులు ఇద్దరు కూడా కుజి రాశులు, కుజుడి అధిపతి. దానికి రివర్స్ 8, 6 అయినప్పుడు అమ్మాయి రాశి మేషం అయ్యి అబ్బాయి రాశి వృశ్చికం అయినప్పుడు అమ్మాయి రాశి మేషం నుంచి వృశ్చికం 8 అవుద్ది. మళ్ళీ అబ్బాయి రాశి వృశ్చికాన్ని నుంచి అమ్మాయి రాశి 6 అవుతుంది. అప్పుడు అది 8, 6 కాంబినేషన్. రివర్స్ అన్నీ కూడా మంచి అని చెప్పాను. తర్వాత నెక్స్ట్ మిథున మకరాలు. మిథున మకరం అంటే మిథునానికి అధిపతి ఎవరు? బుధుడు. మకరానికి శని. వీళ్ళ మధ్యన నేనేం చెప్పాను? రాశి అధిపతులు మిత్రుల శత్రుల అన్న దాని మీద ఇది శుభ షష్టాష్టకం అశుభ షష్టాష్టకం అవుతుందని చెప్పాను. రాశి అధిపతులు ఇప్పుడు మిథున మకరాలు అంటే మిథునానికి అధిపతి బుధుడు, మకరానికి శని అధిపతి. సో మిథున మకరాల్లో 6, 8 రావాలి అంటే అమ్మాయి మకర రాశి అయి ఉండాలి, అబ్బాయి మిథున రాశి అయి ఉండాలి. సో అమ్మాయి మకర రాశి అయినప్పుడు శని అధిపతి, అక్కడి నుంచి మిథునం 6 అవుతుంది. ఎందుకంటే లెక్కేసుకోండి, మకరం నుంచి అమ్మాయి రాశిని